ఇప్పుడు ఈ గేమ్ ఫ్రీ ఫైర్ పబ్జి దీని వల్ల మనకి చాలా నష్టం జరిగిందని చెప్పి అంటారులే కానీ అది ఎంతవరకు పక్కన పెట్టేస్తే నా దగ్గరకు వచ్చినంత వరకు చాలా మంది పేరెంట్స్ మా సన్ అండ్ డాటర్ క్రెడిట్ కార్డ్స్ ని బాగా యూజ్ చేసి ఫ్రీ ఫైర్స్ లో బాగా ఇన్వెస్ట్ చేశారు. ఎంత అంటే కనుక 5 lakhs 6 lakhs అలాగా. ఇప్పుడు ఇట్లాంటి లాక్ అయితే ప్రక్కన పెట్టి ఇట్లా అనగానే వచ్చేస్తాయి కానీ ఒకప్పుడు ఆ లాక్స్ గా మన సెక్యూరిటీ ఆ లాక్స్ తో తీస్తున్నారని చెప్పి కోడ్ 1 2 3 4 కీ ప్యాడ్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. మా లాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాటిని బ్రూట్ ఫోర్స్ చేస్తున్నారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పాస్వర్డ్ ని బ్రేక్ చేసేయచ్చు. ప్రపంచంలో సాఫ్ట్వేర్ పరంగానే కాదు, ప్రతి దాంట్లో కూడా మనం అప్డేటెడ్ గా ఉండాలి. Even the hacking field, if you are updated, you will become a hacker. If you are outdated, you will become a joker. Women will be having more sex with robots than men by 2025. Hi Rekha, welcome to Rekha Spotlight. ఈ ఎపిసోడ్ ఆఫ్ ద పాడ్కాస్ట్లో నేను నా గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు నేను ఒక 2 విషయాలు చెప్తాను. హిస్ ప్రొఫెషన్, హీఈస్ ఇన్ టు సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ అండ్ హీఈస్ అ స్టార్టప్ ఫౌండర్ టు. మీ ఫోన్లని మీరు ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, మీ లైఫ్లో మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలు చాలా మాట్లాడబోతున్నారు. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. హలో భరత్ గారు. నమస్తే. నమస్తే. ఈ మధ్య కాలంలో సైబర్ సెక్యూరిటీ అని ఎక్కువ వింటున్నాం కదా, అసలు వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ? సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ వాజ్ లైక్ ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక పునాదులు అయితే గనక పునాదుల మీద నుంచి మనం కన్స్ట్రక్ట్ చేసేదే సైబర్ సెక్యూరిటీ అనమాట. సో సైబర్ సెక్యూరిటీలో మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి. కంపెనీస్ యొక్క డేటాని సెక్యూర్ చేయడానికే ఈ ప్రోటోకాల్స్ ని డిజైన్ చేసి ఉంటారు సైబర్ సెక్యూరిటీ అనే దాన్ని. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఉంది సైబర్ సెక్యూరిటీ అనే దాని మీద అవేర్నెస్? ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ఐటీ సెక్టారో, లేకపోతే మనకు మొబైల్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి ఉందా, లేకపోతే ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువగా పాపులర్ అయ్యింది? కరెక్ట్ గా 15 years బ్యాక్ అసలు ఎథికల్ హ్యాకింగ్ అంటేనే క్షుద్ర పూజలు చూసినట్టు చూసేవాళ్ళు మన ఇండియాలో. కోవిడ్ కంటే ముందు సైబర్ వార్స్ చాలా జరిగినాయండి. ర్యాన్సమ్ వేర్ తో చాలా అటాక్స్ జరిగినాయి. మెడికల్ కంప్యూటర్స్ అన్ని కూడా ఎన్క్రిప్ట్ అయిపోయినాయి. దాంతో అసలు సైబర్ సెక్యూరిటీ అనేది మన ఇండియాలో కావాలని చెప్పి అనుకున్నాం. కంపెనీస్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. వానాక్రై అని చెప్పి ఒకప్పుడు బాగా ఉనికించింది కోవిడ్ ముందు. కోవిడ్ తర్వాత అయితే గనక అసలు కంప్యూటర్ యుగానికి వచ్చేసాం మనం పూర్తిగా. ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్ పూర్తి ప్రపంచాన్ని మార్చేసింది అసలు. చిన్న పిల్లలకి ఫోన్స్ ఇస్తే ఎక్కడ పాడైపోతారు అని చెప్పి పేరెంట్స్ అయితే ఫోన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అండ్ ముసలి వాళ్ళు అండ్ అంతేకాకుండా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫోన్స్ వాడితే మనకి ఏముంది అని చెప్పి మనం అనుకునేవాళ్ళు. కానీ ఎట్లాంటి పరిస్థితి అయిపోయిందంటే ఆఫ్టర్ 19 అందరూ డిజిటల్ ప్రపంచానికి అడాప్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలు అన్నెసరిగా వేరే వేరే అప్లికేషన్స్ ని ఓపెన్ చేయటం, దాని వల్ల బెట్టింగ్ యాప్స్ కి ఎడిక్ట్ అవటం పిల్లలు అనే వాళ్ళు. చిన్నపిల్లలు కావాల్సిన డబ్బులు కాదండి, ఫస్ట్ పాయింట్లు. తర్వాత ఏంటంటే ఆ పాయింట్లు కాస్త మనీ వైపు. ఫ్రీ ఫైర్ పబ్జి దీని వల్ల మనకి చాలా నష్టం జరిగిందని చెప్పి అంటారులే కానీ అది ఎంతవరకు పక్కన పెట్టేస్తే నా దగ్గరకు వచ్చినంత వరకు చాలా మంది పేరెంట్స్ మా సన్ అండ్ డాటర్ క్రెడిట్ కార్డ్స్ ని బాగా యూజ్ చేసి ఫ్రీ ఫైర్స్ లో బాగా ఇన్వెస్ట్ చేశారు. ఎంత అంటే కనుక 5 lakhs 6 lakhs అలాగా. సీరియస్లీ విషయం ఏంటంటే పేరెంట్స్ కూడా పిల్లల్ని మానిటర్ చేయట్లేదు. ఆ తర్వాత ఈ జనరేషన్ కి ఎలా కార్డ్స్ వాడాలి అన్ని కూడా అది పెద్ద విషయం ఏం కాదు. సో ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ హ్యాపెన్ ఇన్ జస్ట్ ఇయర్. 2019 తర్వాత జరిగింది అనమాట. సో ఐటీ కంపెనీస్ కూడా ఉన్న ప్రెసెంట్ లొకేషన్ నుంచి మనం సర్వర్ ని కంట్రోల్ చేయడం వేరు, దూరం నుంచి ఎక్కడో మానిటర్ చేస్తూ దాన్ని సెక్యూర్ చేయడం వేరు. సో దానివల్ల ఏంటంటే కనుక సెక్యూరిటీ అనేది తగ్గిపోయింది, యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది అందరికీ కూడా. హ్యాకర్స్ అందరూ ఏం చేశారంటే కనుక దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని సర్వర్స్ ని హ్యాక్ చేయడం, డేటా బ్రీచ్ చేయడం చాలా ఎక్కువగా జరిగిపోయింది. కానీ ఒకేసారి చాలా మంది టీచర్స్, చాలా మంది ఎంప్లాయీస్ ఆ ఫ్రాడ్ కేసెస్ లో చాలా పడ్డారు. అయితే ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ అనేది మన డేటాని ఎంత సేఫ్ గా ఉంచుతుందని మీరు చెప్పారు? సెక్యూరిటీ అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. ఏంటంటే మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఉండి అలా మాట్లాడుతున్నారు అంటే ప్రీస్టులను తీసుకోండి, వాళ్ళు సాధువులుగా మారుతారు, ఆ తర్వాత జగమంతా మాయే అంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సమతుల్యత అనేది ఉండాలి ఈ ప్రపంచంలో. మంచి ఉండాలి, చెడు ఉండాలి. సో మంచి అనేది ఉంటేనే చెడు యొక్క ప్రభావం తెలుస్తుంది, చెడు ఉంటేనే మంచి యొక్క గొప్పతనం తెలుస్తుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఒక లాక్ ని మెయింటైన్ చేస్తారు మీ ఇంటికి. ఎప్పుడు ఇట్లాంటి లాక్ అయితే ప్రక్కన పెట్టి ఇట్లా అనగానే వచ్చేస్తాయి కానీ ఒకప్పుడు ఆ లాక్స్ గా మన సెక్యూరిటీ ఆ లాక్స్ తో తీస్తున్నారని చెప్పి కోడ్ 1 2 3 4 కీ ప్యాడ్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. మా లాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాటిని బ్రూట్ ఫోర్స్ చేస్తున్నారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పాస్వర్డ్ ని బ్రేక్ చేసేయచ్చు. అంటే సినిమాలో చూపిస్తారు కదా, పాస్వర్డ్స్ అలా అయితే పాస్వర్డ్ మ్యాచ్ అని వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బ్రూట్ ఫోర్స్ అటాక్. తర్వాత ఏం చేశారు, ఫింగర్ ప్రింట్స్ ని తీసుకొచ్చారు, సింథటిక్ ఫింగర్స్ ని అలో చేశారు.
ద లాట్ ఆఫ్ థింగ్స్. సాఫ్ట్వేర్ పరంగానే కాదు, ప్రతి దాంట్లో కూడా మనం అప్డేటెడ్ గా ఉండాలి. ఈవెన్ ద హ్యాకింగ్ ఫీల్డ్, ఇఫ్ యూ ఆర్ అప్డేటెడ్ యూ విల్ బికమ్ ఏ హ్యాకర్. ఇఫ్ యూర్ అవుట్డేటెడ్ యూ విల్ బికమ్ ఏ జోకర్. మీరు చాలా భయపెడుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు మేము ఏ కైండ్ ఆఫ్ లాక్స్ యూజ్ చేయాలి? అప్డేట్ లో ఫాలో అవుతే బెస్ట్. ఇప్పుడు iOS తీసుకోండి, iOS లో ఎన్ని వర్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు ప్రెసెంట్ 8.1 వర్షన్ రిలీజ్ అయింది. కానీ ఇన్ని వర్షన్స్ 1 by 1 రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఫీచర్స్ తో పాటు అందులో ఉన్న లొసుగుల్ని భర్తీ చేయడానికి మాత్రమే ఈ అప్డేట్స్ అనే పేరుతో వస్తాయి. వర్షన్ రిలీజ్ అవుతుంది అంటే కనుక గతంలో ఎవరో దాంట్లో బలహీనతను ఫైండ్ అవుట్ చేశారు. ఆ లూప్ హోల్ ని ఫిక్స్ చేయడానికే అప్గ్రేడెడ్ వర్షన్. నాకు ఈ పాత ఫోన్ సరిపోయిద్దిలే అనుకుంటే కనుక పాత టెక్నాలజీలో ఉన్న లూప్ హోల్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని అందులో ఉన్న మనీ మొత్తం లాగేస్తారు. ఇప్పుడు ఐఫోన్స్ చాలా స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంటుంది. హౌ స్ట్రాంగ్ అయితే అంటే సగం నిజం సగం అబద్ధం. ఆండ్రాయిడ్స్ ఎంత స్పీడ్ గా అయితే హ్యాక్ అవుతాయో iOS కూడా అంతే స్పీడ్ గా హ్యాక్ అవుతాయి, అంతే ఈజీగా హ్యాక్ అవుతాయి. ఎందుకు సెక్యూర్ అన్నారు iOS అంటే కనుక ఈ లోన్ యాప్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచే వస్తున్నాయి. వాళ్ళ సర్టిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ పాలసీస్ ఏంటి అన్న విషయాన్ని ఆండ్రాయిడ్ కంపెనీ వాళ్ళు వెరిఫై చేయరు. iOS కి వచ్చేసరికి మీరు ఒక అప్లికేషన్ ని మీరు యాప్ స్టోర్ లో రిలీజ్ చేస్తున్నారు అంటే కనుక వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటని చెక్ చేస్తారు. ఫస్ట్ నీకు మంచిది క్వాలిటీ నాణ్యతమైనది ఇస్తున్నప్పుడు మీకు ఎందుకు ఫ్రీ ఇవ్వాలి? ఆండ్రాయిడ్ లో మీ డేటాలు వాళ్ళు నొక్కేస్తున్నప్పుడు అప్పుడు ఫ్రీ ఇవ్వడం తప్పలేదు కదా. బట్ గూగుల్ ఈజ్ ఎవ్రీవేర్ కదా. ఆండ్రాయిడ్ బిలాంగ్స్ టు గూగుల్ అయినప్పుడు వాళ్ళు ఎందుకు iOS అంతా యాపిల్ ఉన్నంత సెక్యూర్ గా చేయలేకపోతున్నారు ఈ సిస్టమ్కి వచ్చేసరికి? ఇట్స్ ఆల్ అబౌట్ ద ట్రస్ట్. గూగుల్ వాళ్ళు మనకి 15 GB డేటా ఇస్తున్నారండి ఫ్రీగా. ఎందుకు ఇవ్వాలి? అరే రిలేటివ్సే 100 లెక్కలు మాట్లాడతారు. అట్లాంటప్పుడు గూగుల్ వాళ్ళు 15 GB ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి? ఒక్కొక్క మనిషికి వచ్చి ఒక 3-4 అకౌంట్లు అయితే ఉంటాయి వెనకాల. ఇంతకు ముందు హెల్త్ ఈజ్ వెల్త్ అనేవారు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటున్నారు. ఫెయిర్ అండ్ లవ్లీ ఉంది, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ మీకు మెయిల్స్ లో పంపిస్తారు. అట్లాంటిది భూమి మీద ఎన్ని కంపెనీలు ఉన్నాయి? ఎన్ని లక్షల కోట్ల సార్లు వాళ్ళు అమ్ముకోవచ్చు. ఒక్కొక్క ఈమెయిల్ ఒక్కొక్క రూపాయి వేసుకుంటే మీకు ఎన్ని కంపెనీలు బట్టి ఎన్ని లక్షల కోట్లు వస్తాయి వాళ్ళకి. అంచనా వేశారా? ఇప్పుడు మీకు 15 GB ఒక ముష్టి అనుకుంటున్నారు కదా. వాట్సాప్ డేటా మెటా ఎప్పుడు కూడా చాట్ కన్వర్సేషన్ ఇవ్వదు ఆన్ రికార్డ్ పరంగా. వాట్సాప్ చాట్ రాదు, కానీ ఏ ఐపీతో చాట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి ఐపీ అడ్రస్ ఇస్తారు. దాని నుంచి IPDRలు అని తీస్తారు. అంత తప్ప చాట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరండి, ఎందుకని ఐ వర్క్స్ విత్ ఆల్ దిస్ లా ఎన్ఫోర్స్మెంట్ కదా. అండ్ అంతేకాకుండా ఇఫ్ ఇట్ ఈస్ క్రిటికల్ సిచ్యువేషన్, డిజిటల్ కాల్స్ అంటే కనుక వాట్సాప్ యాప్ ద్వారా మాట్లాడుతున్నాము, వాళ్ళ యొక్క కాల్ ఎవరి నుంచి ఎవరికి కాల్ చేశారని చెప్పి ఫ్రీక్వెంట్ గా ఆ కాల్ లాగ్స్ ఇస్తారు. సో మెటా ఈస్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. వాళ్ళని గెలిపించడానికి డేటాని ఇచ్చామంటే కనుక వాళ్ళు ఒప్పుకుంటారా? నో. ఈవెన్ గూగుల్ ఈజ్ లిజనింగ్ అవర్ వర్డ్స్. నార్మల్గా ఇక్కడ పక్కన పడేసినా కూడా గూగుల్ మన మాటలు వింటూనే ఉంటుంది. గూగుల్ సేస్ దట్ వీ డోంట్ డూ దట్, కానీ వాళ్ళు కంటిన్యూస్ గా వింటూనే ఉంటారు. నాట్ ఓన్లీ ది గూగుల్ అండి, యాప్ ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ మైక్రోసాఫ్ట్ ఫోన్ కి యాక్సెస్ ఇవ్వండి, మీ కాల్ డేటాకి యాక్సెస్ ఇవ్వండి, మీ మెమరీ కార్డ్ కి యాక్సెస్ ఇవ్వండి అంటారు. ఇచ్చిన నెక్స్ట్ సెకండ్ మన డేటా వాళ్ళ దగ్గర ఉండేది. సో మీరు ఈ యాప్ ని మళ్ళీ నెక్స్ట్ మినిట్ డిలీట్ చేసినా కూడా ఉపయోగం అనేది ఉండదు. ఇట్ వాజ్ ఆల్రెడీ గాన్. అంటే మనం దాన్ని ఎలా స్టాప్ చేయొచ్చు? ఇంకా మనం స్టాప్ చేయలేం. ఇట్ వాజ్ ఆల్రెడీ గాన్. ఏదైనా కానీ ప్రివెన్షన్ ఫస్ట్, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటమే తప్పితే జరిగిన దాన్ని రికవరీ చేయటం అనేది చాలా తక్కువ విషయం. ఇప్పుడు మనం వాట్సాప్, స్నాప్చాట్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి, బట్ మనది ట్రాక్ చేస్తోందని తెలిసినా కూడా ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, ఆ పర్మిషన్ ఇవ్వాలి అంటే మనకి ఏ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండాలి అని అడుగుతుంది. మనకున్న ప్రస్తుత సిచ్యువేషన్స్ లో ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా నెసెసిటీ అయిపోయినాయి. మీకు కావాల్సిన నీడ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన డేటాని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు. వీ షుడ్ రెడీ ఫర్ ఎవ్రీ కాన్సిక్వెన్సెస్. నేను సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అని మీరు అంటున్నారు. విల్ మై డేటా ఈస్ సెక్యూర్? నో. అట్లాంటప్పుడు మీరు ద ఫ్యాక్ట్ ఈస్ వీఆర్ ఆల్రెడీ కాంప్రమైజ్డ్. నేను వాట్సాప్ వాడుతున్నాను, ఫేస్బుక్ వాడుతున్నాను, నాకు చాలా ఈమెయిల్స్ వస్తాయి, లక్కీ డ్రా అని చెప్పి చాలా యాడ్స్ వస్తాయి. అలా అని చెప్పి నా ఈమెయిల్ అడ్రస్ వేరే చోట ఇచ్చాను నేను? లేదు. ఏవైతే ఇంకా జైంట్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఆ డేటాను సెల్ చేసుకుని, దట్ ఈస్ ద ప్రైమరీ సెల్లింగ్ పాయింట్. వీ షుడ్ యాక్సెప్ట్ ఫర్ దట్. బట్ ద థింగ్ ఈస్ హౌ యూ డిఫెండ్ ఈస్ ఇంపార్టెంట్. హౌ టు డిఫెండ్? అసలు సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తారు, దేన్ని టార్గెట్ చేస్తారు? లోన్ యాప్ ని తీసుకుందాం. ప్లే స్టోర్ లో అన్ఆథరైజ్డ్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుని అన్నిటిలో అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. పర్మిషన్ ఇచ్చిన నెక్స్ట్ సెకండ్ వీళ్ళ డేటా మొత్తం వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి. మీరు డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదా అని పక్కన పెట్టేసేయండి. వాళ్ళ క్రైమ్ చేయడానికి ఆప్స్ తయారు చేశారు. కాంటాక్ట్ లిస్ట్ ని, మెమరీ కార్డ్ లో ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ని ఇచ్చేస్తారు. ఎల్లో అని కొట్టేస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే బటన్ నొక్కిన తర్వాత నెక్స్ట్ ఫినిష్ చేస్తారు. అది ఏంటని చదవం కదా, మనలో గొప్పతనం అట్లాంటిది. డబ్బులు వచ్చేసి వాడేసుకున్నాం. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఈ డేటాను ఉపయోగించి ఎమోషనల్ గా ఇచ్చేస్తుంటారు. లోన్స్ ఎవరు తీసుకుంటారు? స్టూడెంట్స్, మిడిల్ క్లాస్,
అంతే తప్పితే వెల్ సెటిల్డ్ పీపుల్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు అట్లాంటి వాళ్ళకి నెసెసిటీ అనేది ఉండదు. వాళ్ళు బ్యాంకులనే ఇది చేస్తారు, అది వేరే విషయం. ఆ డేటా మొత్తం వాళ్ళ దగ్గర పోతుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫొటోస్ ని మార్ఫ్ చేసి సిస్టర్ ని మా మదర్ ని ఇట్లా పంపిస్తాను మీ దగ్గరికి అని చెప్పి అమౌంట్ అని చెప్పి చాలా దారుణంగా మెసేజ్లు పెడతారండి. సీరియస్లీ చాలా కష్టపడి మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. ఈ రోజు మనం ఏం తిన్నామో పక్కింటి వాళ్ళు తెలియకుండా అంత గుట్టుగా మెయింటైన్ చేసే వాళ్ళు ఒకేసారిగా ఇట్లాంటి సిచ్యువేషన్స్ లోకి రాగానే వాళ్ళకి ఎలా ఉండిద్ది అంటే కనుక ఒక సముద్రంలోకి తోసేసినట్టు ఉంది. వాళ్ళు ఎలా పానిక్ అవుతారు అంటే కనుక వాళ్ళు అన్స్టేబుల్ గా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ అనేది. అయితే చావో పేడో డబ్బులు పే చేయాలి, లేకపోతే పరువు కోసం ప్రాణాలను తీసుకోవాలి. హౌ టు డిఫెండ్ ఫ్రమ్ దిస్ అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ యువర్ సెల్ఫ్. అంటే కనుక బాధితులు నన్ను అడిగిన జనరల్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఈ విషయంలో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కనుక, సార్ వాళ్ళు మా ఇంటికి వస్తారా లోన్ తీసుకోగానే? అదేదో గవర్నమెంట్ నోటీసులు అంటున్నారు, స్టాంపులు సెంట్రల్ గవర్నమెంట్ స్టాంపులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు కట్టారు మా మీద, ఇవన్నీ కూడా మాకు పంపిస్తున్నారు సార్, దానివల్ల మా ఫ్యూచర్స్ ఏమన్నా పాడవుతాయా? నో. వాళ్ళు ఆర్బిఐ రూల్స్ ప్రకారంగా దేన్ని కూడా నడుచుకోవట్లేదు. వాళ్ళు ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా మీకు డబ్బులు ఇస్తున్నారు. సో మీరు తీసుకోకపోయినా వాళ్ళైతే కనుక మీ ఇంటికి రారు అండ్ మీ మీద ఎట్లాంటి కేసు పెట్టడానికి వాళ్ళకి ఎట్లాంటి అర్హత ఉండదు. రెండో విషయం మీరు ఏం చేయాలంటే ధైర్యంగా ఉండటం. వాట్సాప్, ఫేస్బుక్ లో స్టేటస్ ఏం పెట్టాలి? సైబర్ క్రైమ్స్ అనేవి విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. లోన్ యాప్స్ అని చెప్పి జనాల్ని బాగా పీడించుకొని తింటున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు నేను చూసాను దాన్ని, సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేశాను. ధైర్యంగా ఉండండి, మీకేమైనా జరిగితే కనుక ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు మెసేజ్ పెట్టుకుని చెప్తాను. ఎందుకు చెప్తాను నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ థ్రెట్ ఎవరంటే కనుక వాళ్ళు కాదు, మన సరౌండింగ్స్ లో ఉన్న ఫ్రెండ్స్, మన బంధువులు, మన సొసైటీ. థ్రెట్ కాదులే కానీ కంటిన్యూస్ గా ఫోక్ చేస్తుంది. ఏంటి, ఏం జరిగింది, ఏంటి నాకు ఈ మెసేజ్ వచ్చింది, ఆ ఇంటెన్సిటీ తగ్గిపోయింది. బట్ ఈ మధ్య కాలంలో వాట్సాప్ లో అట్లాగా ఇట్లాంటి ఒకవేళ మెసేజ్లు వచ్చినా అవి జస్ట్ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు, వాట్సాప్ అంకుల్ యూనివర్సిటీలో నుంచి పంపిస్తున్నారు, ఇట్లాగా జోక్లు వేసుకుంటున్నారు, కానీ ఎవరు సీరియస్ గా తీసుకుంటున్నారు ఇలా? కరెక్ట్. అది అంత లైటర్ వేలో తీసుకుంటున్నారు కదా. మీరు చెప్పే అంత సీరియస్ సిచ్యువేషన్ ని వీళ్ళు సీరియస్ గా తీసుకోవట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే 10 మంది కోసం ఆ మెసేజ్ పెట్టమని చెప్పలేదు, మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి ఆ మెసేజ్ పెట్టమని చెప్పాను. ఆ క్లారిటీ కనుక ఎవరే అనుకోండి, కాల్ చేసి రేఖ గారు నాకు మీ ఫ్యామిలీ గురించి చెడుకు వచ్చిందండి, అయ్యో సారీ అండి, ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. They will take the advantage of every situation. The people will take the advantage of every situation. సో క్రిమినల్స్ అందరూ పక్కన పెట్టేసేసేయండి. ఫస్ట్ మీరు సొసైటీని డిఫెండ్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మీరు స్ట్రాంగ్ గా ఉండండి. ఎట్లాంటి లోన్ యాప్స్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మార్ఫ్ చేసినా కూడా ఇమ్మీడియట్ గా మీరు మెసేజ్ పెట్టేసి ఇట్లాంటి మెసేజ్ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోమాకని చెప్పండి. వాళ్ళు మీకు కాల్ చేయరు. కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు పానిక్ అవుతారు, నర్వస్ అవుతారు. దే ఆర్ ఇన్ ద విక్టిమ్ పొజిషన్. ఒక మానసికంగా ఒక లోతైన పొజిషన్ లోకి వెళ్ళిపోతారు. అట్లాంటప్పుడు ఇంకొక రాయేస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళ మీద? ఎమోషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. హ్యూమన్స్ ఆర్ ద వీకెస్ట్ లింక్ ఇన్ ద సెక్యూరిటీ చైన్. యు నో ద సోషల్ ఇంజనీరింగ్. ఏ క్రైమ్ అయినా కానీ సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక భాగం లేకుండా ఆ క్రైమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. మాలాంటి వాళ్ళు క్రిమినల్స్ని పట్టుకోవాలనుకున్నా కానీ సోషల్ ఇంజనీరింగ్ ఒక బ్రహ్మాస్త్రంలో వాడతాం. చాలా మంది సోషల్ ఇంజనీరింగ్ ని ఒక ఫన్నీ టాపిక్ కింద తీసుకుంటారు, కానీ సోషల్ ఇంజనీరింగ్ ఈజ్ ఎ బ్రహ్మాస్త్ర టు అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద అదర్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, రేఖ గారికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ చేసుకున్నది చాలా సెక్యూరిటీ ఎక్స్పర్ట్. రేఖ గారికి గోల్డ్ చూస్తే చంద్రముఖి అయిపోతారు రేఖ గారు. ఒక్కసారిగా రేఖ గారి లింక్ వచ్చింది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే 1 lakh jewelry is only for the 10,000 rupees and that too 5 minutes only offer. మీరు దాన్ని తేరుకుంటే లోపల 2 నిమిషాలు అయిపోతుంది. ఈ 3 నిమిషాలు 1 నిమిషం దడేలని తలుపులు బదులు కొట్టేసి ఏమండి ఇమ్మీడియట్ గా ఇది కొనేసేయాలి. చూసి రేఖ ఇది ఫేక్ రేఖ అంటే కనుక అప్పుడు రేఖ ఇలా చూసిద్ది అనమాట. సో హౌ వాజ్ లైక్, ఇది నిజంగా ఫేక్ అయితే ఐఎమ్ గోయింగ్ టు లూజ్ 10,000 rupees ఓన్లీ. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఐఎమ్ గోయింగ్ టు గెట్ 1 lakh rupee jewelry. నిజంగా 10,000 rupees ఎక్కువ, నేను ఎక్కువ. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటే తను ఎలా రియాక్ట్ అవుతారు? ఇంకా ఇది కరెక్ట్ వే కాదు, ఇది ఫేక్ అప్లికేషన్ అంటే కనుక నాకంటే 10,000 rupees ఎక్కువ, లెట్స్ డివోర్స్. నా ఎమోషనల్స్ నువ్వు వాల్యూ ఉన్నప్పుడు నేను ఎందుకు ట్రావెల్ చేయాలి? సో థింగ్స్ ఆర్ లైక్ దట్. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు. 2017 లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. He's a well educated, he's well trained, you know what to do and what not to do and when to act.
సో అట్లాంటి ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్ కి ఫేస్బుక్ నుంచి ఒక అకౌంట్ అనేది వచ్చింది, బాగా చనువు అనేది పెరిగింది వాళ్ళిద్దరికి, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ కూడా బ్రీచ్ చేశారు తను. ఆ తర్వాత తనని కస్టడీలో తీసుకుని సస్పెండ్ చేశారు. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆపోజిట్ జెండర్. కొంతమందికి బ్లడ్ డొనేట్ చేయడం అంటే ఇష్టం, వాళ్ళ బ్లడ్ కాదు వాళ్ళ ఫ్రెండ్స్ బ్లడ్ కూడా దానం చేసేస్తారు. కొంతమందికి మంచిగా ప్రూవ్ చేసుకోవడం అంటే ఇష్టం సొసైటీలో, దానికోసం ఏమైనా చేస్తారు. కొంతమంది గోల్డ్ అంటే ఇష్టం, కొంతమంది డబ్బులు అంటే ఇష్టం, ఆపోజిట్ జెండర్స్ అంటే ఇష్టం. ఒకరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎమోషన్ అనేది ఉంటుంది. సో ఈ ఎమోషన్స్ అనేవి బిగ్గెస్ట్ వీక్నెస్ ఫర్ దిస్ క్రైమ్స్. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నా ఎమోషన్ గురించి మాట్లాడుకుందాం. మనిషి అనేవాడు ఎంత వీక్ అని చెప్తున్నాను చూడండి. ఇట్ వాజ్ లైక్ వన్ ఐ వాజ్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్, రోడ్డు మీద ఒక క్రష్డ్ ఐస్ కనిపిస్తుంది మనకి, ఐస్ గోలా. మా ఫాదర్ని అడిగితే ఏమన్నారంటే కనుక అది డెడ్ బాడీస్ మీద తీసుకొచ్చే ఐస్, మనము తినకూడదు అని మా ఫాదర్ చెప్పారు. కానీ మా ఫ్రెండ్స్ మొత్తం తింటున్నారు చిన్నప్పుడు. నా ఎమోషన్ అలాగే మిగిలిపోయింది. కోవిడ్కి 2 సంవత్సరాల క్రితం నాకు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఐస్ గోలా కనిపించింది. అప్పుడు నా పార్ట్నర్ ఏం చెప్పాడంటే, భరత్ అది తినకూడదు, దానివల్ల రోగాలు వస్తున్నాడు. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చినా సరే, దానివల్ల రోగాలు వచ్చినా సరే నేను దాన్ని ఇప్పుడు తినాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కళ అది నాది. ఏళ్ళు తిన్నాను, అది భయంకరంగా ఉంది, అది వేరే విషయం. I know I was well educated, I know what is hygiene, but still I have emotion to fulfill that. సో ఇక్కడ విషయం ఏంటి అంటే కనుక, అటాకర్స్ criminals will take the advantages of the humans' emotions. Humans are the weakest link in the security chain. మీరు ఒక పెద్ద సైంటిస్ట్ ఒక ఇండియా కోసం పెద్ద ఫైర్ బాంబ్ తయారు చేశారు, చివరాఖరికి భార్య తిట్టింది, ఆయన వచ్చి పార్క్ లో కూర్చున్నారు, పక్కనే ఒక టెర్రరిస్ట్ కూర్చున్నారు. టెర్రరిస్ట్ ఎప్పుడు కూడా అమాయకంగా కనిపెడతారు. ఏమైంది మాస్టర్ అంటే ఏం లేదండి అంటారు. పర్లేదు చెప్పండి, మనం మగాళ్ళం అంటే అంటారు. తర్వాత పర్సనల్ డిస్కషన్, కొన్ని రోజుల తర్వాత తన ఇండియన్ సెక్యూరిటీ గురించి, తర్వాత తన పాస్వర్డ్స్ గురించి. ఎవరు బ్రేక్ చేయలేని ఫైర్ వాల్స్ ని ఒక మనిషి యొక్క ఎమోషన్స్ తో బ్రేక్ చేయగలిగారు. ఆ సైంటిస్ట్ ఒక బ్రోకెన్ హార్ట్ తో ఉన్నారు, అది సరైన సమయం బ్రీచ్ చేయడానికి. సైబర్ క్రిమినల్స్ ఉంటారు కదా, డేటా బ్రీచ్ చేసుకోవాలి అన్న ఏ పాయింట్ నుంచి మొదలుపెట్టి ఎక్కడ వరకు తీసుకెళ్తారు? అన్నిటికంటే ముందు మనం డేటా యొక్క ఇంపార్టెన్స్ ని మనం తెలుసుకుందామండి. మన ఇండియాలో అమెజాన్ డేటా లీక్ అయింది అంటే కనుక ఫన్ గా తీసుకుంటారు, కానీ అందులో మన డేటా ఉంది కదండి. సో పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ దిస్ సిచ్యువేషన్ ఈస్ నాట్ సో సీరియస్లీ ఇన్ ఇండియా. వాట్ వీ కెన్ డూ విత్ ద డేటాబేస్ తో ఒక మనిషిని కూడా చంపేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా మొత్తం కూడా పేషెంట్స్ యొక్క డేటాని సెంట్రలైజ్ చేస్తున్నారు. ఇది వరకు అంతా కూడా పేపర్ వర్క్ ఉండేది, అంతా కూడా ఫైల్స్ ని తీసుకొచ్చేవారు. ఇట్లా ఉండేది. వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఎలర్జీస్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ నుంచి డిజిటల్ గా చేస్తున్నారు. ఆ డేటా మొత్తం హ్యాక్ అయితే ఏంటి పరిస్థితి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద పేరు మోసిన హాస్పిటల్ డేటా లీక్ అయింది అని మాత్రమే న్యూస్ వచ్చింది, కానీ అందులో ఒక విఐపి జాయిన్ అయినందుకు ఆ పర్సన్ ని చంపడానికి ఆ డేటాని హ్యాక్ చేసిన ఎంతమంది తెలుస్తుంది? అసలు ఎవరు కూడా గెస్ చేయలేరు. ఆ పర్సన్స్ యొక్క వీక్నెస్ ని తెలుసుకోవటానికి ఆ హాస్పిటల్ యొక్క డేటా మొత్తాన్ని కూడా బ్రీచ్ చేసి అందులో ఉన్న ఆ పర్సన్స్ యొక్క వీక్నెస్ ని తెలుసుకొని తనకి ఏ టైప్ ఆఫ్ డిసీజ్ ఉంది, ఏ టైప్ ఆఫ్ అలర్జీస్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం డోస్ వేసి చంపేయచ్చు అంటూ ఉంటారు. పేషెంట్స్ డేటా ఆర్ వెరీ కాన్ఫిడెన్షియల్, వీ షుడ్ నాట్ లీక్ టు ఎవరీవన్. ఎందుకు అంటే కనుక అవతల వాళ్ళ మెడికల్ రికార్డ్స్ ని తెలిస్తే ఈజీ చంపేయడం. ఇప్పుడు దాకా మనము మెడికల్ రికార్డ్స్ డేటాబేస్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు కార్ యొక్క వనరబిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. Car can be controlled by the canvas, control area network. Centralized systems ni manam engine speed ni control cheyachchu, steering kuda manam control cheyachchu. Car enta smart aithe anta easy hack cheyadam. అంటే కొన్ని ఈ మధ్య కాలంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చాయి కదా, ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ లో జస్ట్ ఫంక్షన్ ఇచ్చి వీళ్ళు రిలాక్స్ అవుతారు, దానికి అదే డ్రైవ్ చేసుకుంటుంది. అలాంటి వాటిని హ్యాక్ చేయగలమా? ఆఫ్ కోర్స్. కానీ ఆ ఫంక్షన్ కోసం లక్షలు పోసుకుంటున్నారు సార్. సైన్స్ అంటేనే ప్రతి దాంట్లో లూప్ ఉంటుంది. మీరు 5 రూపాయలు పెట్టి చేసుకునే మాత్రలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు మీరు కొనుక్కున్న టెక్నాలజీలో లూప్ హోల్స్ ఉండవా? ఇట్స్ లైక్ దాట్. రికార్డ్స్ పరంగా ఇంతవరకు కార్స్ యొక్క వనరబిలిటీస్ ని కాంప్రమైజ్ చేసి మర్డర్స్ జరిగినాయి అని చెప్పి ఎక్కడ కూడా న్యూస్ ఎడిషన్ లో లేదు, కానీ బట్ ఇంటర్నల్లీ ఇట్ వాస్ హ్యాపెన్. పర్టికులర్ గా అది బ్రేక్ ఫెయిల్యూర్ అని కేసు తీసేస్తారు, లేకపోతే ఇంజన్ ఫెయిల్యూర్ అని చెప్పి కేసు తీసేస్తున్నారు. బట్ వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ అని చెప్పి ఎవరు కూడా ఆ కేసుని
కంక్లూడ్ చేయలేకపోయారు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక డేటా అనేది బయటికి లీక్ అయితే ఒక క్రిమినల్స్ ఏం చేయగలరు. అంతేకాకుండా చూడండి, 3 years బ్యాక్ ఒక సెలబ్రిటీ ట్విట్టర్ లో ట్వీట్ పెట్టింది, నా పాన్ కార్డ్ ను ఉపయోగించుకొని ఎవరు 20,000 లోన్ పెట్టారు, దీని వల్ల నేను చాలా సఫర్ అవుతున్నా అని చెప్పి తను ట్వీట్ చేసింది. డస్ 20,000 ఈజ్ మ్యాటర్ ఫర్ ఎ బిగ్ సెలబ్రిటీ? నో. కానీ లోన్స్ ఇట్లాంటివన్నీ స్కామ్ చేసి తీసుకుంటున్నప్పుడు సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. లోన్ కట్టకపోవటమో లేకపోతే ఇట్లా జరిగింది, సివిల్ స్కోర్ డౌన్ అయిపోయింది, తనకి సరైన టైం డబ్బు అందలేదు పెట్టుబడులకి. వాట్ అబౌట్ ది నార్మల్ పర్సన్స్, మిడిల్ క్లాస్ వాళ్ళకి లేకపోతే లోవర్ పీపుల్ వాళ్ళకి ఇల్లు కట్టడమే వాళ్ళకి ఒక అల్టిమేట్ లక్ష్యం. అట్లాంటి వాళ్ళ డేటా లీక్ అయ్యి వాళ్ళ పాన్ కార్డ్స్ ని వాటికి వీటికి వాడి బ్యాంకుల్లో ఇట్లా సిబిల్ స్కోర్స్ డౌన్ అయిపోతే వాళ్ళు ఏం చేయాలి? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? క్రైమ్ చేసిన క్రిమినల్ రెస్పాన్సిబిలిటీయా? ఆ డేటాని సరిగ్గా కాపాడలేని కంపెనీ రెస్పాన్సిబిలిటీయా? అరే నువ్వు కొనుక్కుండేది 500 రూపాయల ప్రొడక్ట్ లేకపోతే 2,000 రూపాయల ప్రొడక్ట్, అందుకని చెప్పి నీ జీవితాన్ని తాకట్టు పెడతావా? మనకి ఇష్టం వచ్చినట్టు మెయిల్స్ వస్తాయి, బెదిరింపు కాల్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మన డేటాని ఎప్పుడో ఇచ్చేసాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్, వాట్సాప్ మొత్తం వెళ్ళిపోయినాయి. ఆ డేటాని ఎలా కాపాడగలుగుతారు అనేది ఇంపార్టెంట్. చూడండి, మీ వస్తువు అయితే మీరు జాగ్రత్త పరుచుకుంటారు, కంపెనీ వాళ్ళ చేతిలో ఉంది మన డేటా జాగ్రత్త పరుస్తారు అంటారు, వాళ్ళ పాలసీస్ ప్రకారం జాగ్రత్త పరుస్తారు, కానీ అది ఎంతవరకు కరెక్ట్? సో మనం ఎలా మన డేటాని జాగ్రత్త పరచుకోవాలి? అట్లీస్ట్ మన డేటాని జాగ్రత్తగా ఎలా పరుచుకోవాలనే క్వశ్చన్ బదులు మనము ఎలా డిఫెండ్ చేసుకోవాలని మీరు ఇందాక అడిగారు కదా. సో కాన్షియస్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనకి ఫ్యామిలీ లాయర్ ఉన్నారు, ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఫ్యామిలీ హ్యాకర్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే కనుక మనము సొసైటీకి చెప్తాం ఈ టైప్ ఆఫ్ అటాక్స్ జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం. క్రిమినల్స్ ఏం చేస్తారు? దాన్ని కొంచెం మెరుగులు దిద్ది వదులుతారు, దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు, మళ్ళీ పడతారు. అంటే సరిగ్గా చెప్పాలంటే గొర్రె పిల్లని తీసుకొచ్చి పడిపోయింది, మళ్ళీ మనం పైన పెడతాం, అది పడిపోయింది. అయితే వాళ్ళు రెగ్యులర్గా ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఎక్స్పర్ట్స్ని సంప్రదించాలి. మీరు బాగా సంతోషంలో ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదు, అండ్ బాగా లో లెవెల్లో ఫీల్ అవుతున్నప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది పాపం ఎప్పటి నుంచి 6 ఏళ్ళ నుంచి ఒక సామ్సంగ్ మొబైల్ ఫోనే వాడుతున్నారు. సగం స్క్రీన్ ఇరిగిపోయి ఉండదు, వెనక ముందు ఇరిగిపోయి ఉండదు, కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, ఏమని వచ్చింది? మీరు ఈ డేటాను ఫిల్అప్ చేయండి, దాంతోపాటు ఈ లింక్ని 5 ఫార్వర్డ్ చేయండి, అప్పుడు మీకు లక్కీ డ్రా అనేది ఎనేబుల్ అయ్యింది అంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఆ డేటా మొత్తం ఫిల్అప్ చేసి ది బెస్ట్ ఫ్రెండ్స్ పంపిస్తారు. సో వాళ్ళతో పాటు వీళ్ళని కూడా పట్టుకొని పోతారు అనమాట. ఉండాలి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక కాలేజ్కి నేను చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. అక్కడ స్టూడెంట్, సార్ ఒకళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను, హ్యాక్ చేస్తే 1 crore ఇస్తారంట, 50 lakhs మీకు, 50 lakhs నాకు. మంచిది. నేను నవ్వి ఏంటిది అది, అసలు ఆ ఈమెయిల్ అడ్రస్ ఎవరు ఇచ్చారు అని అడిగా. మాకు ఒక సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఇచ్చారండి, అయితే ఆయన నా ఈమెయిల్ అడ్రస్ని హ్యాక్ చేశారండి, పాస్వర్డ్స్ కూడా తను తీసి చూపించాడు. అంటే జస్ట్ లైక్ ఫిషింగ్. ఇప్పుడు లింక్ పంపిస్తే దాని మీద క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ నా దగ్గరకు వస్తాయని చెప్పి నేను మీకు ఇప్పుడు చెప్పాను. మీకు తెలియకపోతే కనుక తెలియనట్టు కదా. సో అట్లాగే చిన్నపిల్లలు మ్యాజిక్ చేసి ఆ హ్యాకర్ అనేది చేశాడు. ఇప్పుడు ఆ హ్యాకర్ ఏం చేశాడు? ఛాలెంజ్ చేశాడు, కుదిరితే నా ఈమెయిల్ని హ్యాక్ చేయని చెప్పి. ఇప్పుడు నేను తన భుజం మీద చేసి ఒకటే మాట అడిగా, ఇప్పుడు ఆ ఈమెయిల్ అడ్రస్ ఎవరిది? ఆ సార్ది సార్ అన్నారు. ఆ సార్కి ఎవరు ఇచ్చారేంటి? జీమెయిల్ వాళ్ళు సార్ అన్నారు. జీమెయిల్ సర్వర్ని హ్యాక్ చేసి డేటా మొత్తం లీక్ చేస్తే ఇప్పుడు మనకి ఏ మాత్రం నియంత్రణలో లేని విషయాన్ని నేను చేయగలను ఎలా చెప్పగలరు? ఇప్పుడు నేను సెక్యూర్ అని చెప్తున్నాను, నేను ఎక్స్పర్ట్ అని చెప్తున్నాను, నా డేటా ఫేస్బుక్ లో ఉంది, ఫేస్బుక్ ని ఎవరో హ్యాక్ చేశారు, నా డేటా మొత్తం పోయింది, నేను కూడా విక్టిమేగా. అంత కాన్ఫిడెంట్ గా మనం ఎలా చెప్పగలం? మన నియంత్రణలో ఏమీ లేదు. మనం చేయాల్సింది ఒకటే, జాగ్రత్తగా ఉండటం. అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చినప్పుడు మనం వాటిని క్లిక్ చేయకూడదు. ఇట్స్ హ్యూమన్స్ యొక్క ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం అత్యంత కష్టం. సైబర్ క్రైమ్స్ అనేవి ఎమోషన్స్ ని బేస్ చేసుకుంటే జరుగుతాయి 100%. అయితే ఇందాక మీరు ఐఫోన్ గురించి చెప్తూ అది పార్షియల్లీ మాత్రమే సెక్యూర్ అన్నారు కదా. అవును. అదర్ సైడ్ ఆఫ్ సెక్యూరిటీ అంటే కనుక అట్లాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ని ఐఫోన్ వాళ్ళు అలో చేయరు, అంతవరకు సెక్యూర్. అంతే తప్ప హ్యాక్ అవుదని కాదు. అయితే ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ తర్వాత మనం యాక్సెస్ ఇస్తాం కదా, అలో కొడతాం. యాక్సెస్ టు యువర్ మీడియా అని ఉంటది, అలో కొడతాం.
కానీ ఐఫోన్ లో మనకు ఫీచర్ ఉంటుంది, వీ కెన్ హైడ్ ద ఫొటోస్ అని. అవి కూడా హైడ్ చేసుకున్న ఫొటోస్ కూడా హ్యాక్ చేయగలరా? ఎవ్రీథింగ్ ఐఫోనే కాదు, ఏ డివైస్ అయినా కానీ. ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ తీసుకోండి, ఐఓఎస్ తీసుకోండి. చాలా మందికి అపోహ ఏమంటుంటారు కనుక ఐఓఎస్ సెక్యూర్ అనుకుంటారు. నిజమే, అది ఎంతవరకు అంటే కనుక వాళ్ళ యాప్ స్టోర్ వరకు మాత్రమే. ఓకే, వాట్ యాప్స్ ఆర్ కమింగ్ ఇన్ టు అవర్ ఫోన్, దట్స్ ఇట్. కానీ అంతవరకు ఒక వైపు నుంచి వచ్చే ప్రళయాన్ని ఆపినట్టే కదా ఒక సైడ్ నుంచి. కానీ ఇంకో సైడ్ నుంచి ఇప్పుడు నేనేం చేస్తాను, నేను మా ఫ్రెండ్కి మాల్వేర్ లింక్ పంపిస్తాను. మాల్వేర్ మీన్స్ నథింగ్ బట్ ద హార్మ్ఫుల్ వైరస్ లింక్. ఒక ట్రస్టెడ్ పర్సన్ అయినా నేను నైట్ మనం ఫొటోస్ దిగాం కదా, ఆ ఫొటోస్ అన్ని ఈ లింక్ లోనే ఉన్నాయి, మనం ఓపెన్ చేస్తాం. నేనేం చేశాను, సోషల్ ఇంజనీరింగ్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే అతని మొబైల్ ఫోన్ లోకి హార్మ్ఫుల్ ప్రోగ్రామ్ ఇంజెక్ట్ అయ్యింది. అది ఫోన్ ఫొటోస్ కూడా చూసుకోవచ్చు. బట్ అంటే ఇప్పుడు మాల్వేర్ ని డిటెక్ట్ అయిన తర్వాత ఫోన్ లో మనం యాంటీవైరస్ వేసుకున్నాం అనుకోండి, యాంటీవైరస్ ఎంత ప్రొటెక్టెడ్ గా పనిచేస్తుంది? డోంట్ టేక్ మీ రాంగ్, యాంటీవైరస్ ఆర్ యూజ్లెస్. మన ప్రపంచం మెడికల్ గా చాలా అడ్వాన్స్డ్. కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు ఆపలేకపోయారు? ద రీజన్ ఈస్ వీ డోంట్ హ్యావ్ సిగ్నేచర్స్ ఆఫ్ ఇట్. ఇప్పుడు కోవిడ్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఒక సర్టెన్ టైం వరకు వాళ్ళందరూ ఎఫెక్ట్ అవ్వాల్సిందే. వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ ని తీసుకొని వాటిని అనలైజ్ చేసి దాని బిహేవియర్ ఏంటి, వాటి స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని దానికి సంబంధించిన విరుగుని కనిపెట్టడానికి మనం 2 ఏళ్ళు పట్టింది. యాంటీవైరస్ కూడా అలాగే ఫంక్షన్ అవుతాయి. యాంటీవైరస్లు అనేవి ఎలా ఫంక్షన్ అవుతాయి అంటే కనుక గతంలో ఉన్న ఆల్రెడీ మెలీషియస్ ప్రోగ్రామ్ సంబంధించిన పోలికలు ఏవైతే ఉన్నాయో ఆ పోలికలు అన్నింటినీ కూడా ఒక గ్రూప్ గా ఫామ్ చేసి ఆ గ్రూప్ ని ఒక యాంటీవైరస్ లో పొందుపరుస్తారు. సో కొత్తది ఏది వచ్చినా దానికి అప్డేటెడ్ గా ఉండదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఒక బ్లాక్ పర్సన్ వచ్చి బాంబ్ పెట్టాడు, పేలిపోయింది. నెక్స్ట్ టైం నుంచి మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, బ్లాక్ కలర్ హెయిర్ తో బ్లాక్ కలర్ పర్సన్ ఎవరు వచ్చినా కూడా వెంటనే ఆపేయండి అంటారు. ఈసారి తెల్ల పర్సన్ వస్తారు, ఏం చేస్తారు? అలాగే యాంటీవైరస్లు కూడా అంతే. సో ఏంటి అంటే కనుక గతంలో ఉన్న సిగ్నేచర్స్ ని బేస్ చేసుకునే వర్క్ అవుతే తప్పితే మార్కెట్లోకి ఏ కొత్త మెలిషియస్ ప్రోగ్రామ్ వచ్చినా కూడా దాన్ని ఏ యాంటీవైరస్ కూడా ఆపలేదు. ఎందుకంటే దానికి సంబంధించిన సిగ్నేచర్స్ అనేవి యాంటీవైరస్ లో అప్డేట్ అయి ఉండవు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, కొత్త రకమైన వైరస్ మన ల్యాప్టాప్ లో రన్ అవుతుంది. ఆ తర్వాత మన ల్యాప్టాప్ లో ఏదో మతలబులు జరుగుతూ ఉంటాయి. మన యాంటీవైరస్ కొన్ని రోజులకి ఆ బిహేవియర్ ఏదో డిఫరెంట్ గా ఉంది బిహేవియర్ అని చెప్పి మన ల్యాప్టాప్ ర్యామ్ మొత్తాన్ని తీసుకెళ్లి యాంటీవైరస్ పంపించింది. యాంటీవైరస్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే దాన్ని అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసి ఆ టీం మొత్తం ఏం చేస్తారంటే దాని బిహేవియర్స్, దాన్ని ఎక్కడ స్టోర్ అవుతుంది ఏంటని చూసుకుని దాన్ని నోట్ చేసి దాన్ని యాంటీవైరస్ కి అప్డేట్ చేస్తారు. అప్పుడు మనకి యాంటీవైరస్ అప్డేట్స్ వస్తాయి. అది యాంటీవైరస్ అప్డేట్స్ అంటే. మనమందరం ఏం చేస్తాం, ఇంటర్నెట్ వేస్ట్ అని చెప్పి యాంటీవైరస్ అప్డేట్ చేయం. Whenever we say this word, the security is just an English name. People say that you are a fool, but actually it is the fact. ఒక దేశానికి సంబంధించి సెక్యూరిటీ అనేది ఎంత ఇంపార్టెంట్, ఏ విషయాల్లో ఇంపార్టెంట్? ఒక దేశానికి సోల్జర్ ఎంత ఇంపార్టెంటో సైబర్ సెక్యూరిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని కుదిపేయచ్చు డేటా కనుక లీక్ అయితే కనుక. ఈ ఇంపాక్ట్ అనేది స్టాక్ మీద కూడా పడింది. కంట్రోల్ ద స్టాక్. దట్స్ వాట్ ఐ వాస్ అబౌట్ టు కంట్రోల్ ద స్టాక్. హ్యాకర్స్ కొన్ని సందర్భాలను క్రియేట్ చేసి ఆ సందర్భాల వల్ల స్టాక్స్ అనేది పడిపోయేలా చేయగలరు. మీరు దేని గురించి మాట్లాడచ్చు, బిట్ కాయిన్స్ గురించి మాట్లాడచ్చు. బిట్ కాయిన్స్ అయితే పర్సనల్ వ్యాలెట్స్. సో అట్లాంటి వ్యాలెట్స్ ని ప్రొవైడ్ చేసే కంపెనీ యొక్క సర్వర్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో లాట్ ఆఫ్ హ్యాక్స్ ఆర్ హ్యాపెన్ ఆన్ బిట్ కాయిన్ సర్వర్స్ వెరీ రియల్లీ. ఈ మధ్య కాలంలో ఈ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ అని ఒకటి వచ్చి చాలా మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీడియోస్ చేసి మరీ చెప్తున్నారు కదా, ఒక 100 రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే సాయంత్రానికో లేకపోతే 24 గంటల్లోనో అది 1000 రూపాయలు అవుతుంది, ఇట్లా చెప్తున్నారు కదా. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తను ఏం చేశారంటే ఇట్లాంటి ఒకటి చూసి అప్పు తెచ్చి మరీ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఓకే. సో అది అక్కడ అప్పు అయిపోయాడు, ఇక్కడేమో అక్కడి నుంచి రిటర్న్స్ ఏం రాలేదు. ఇలాంటి స్కామ్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. మీరు చెప్తుంది అది ఏ ప్యాటర్న్ లో ఉందంటే కనుక ఇట్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్. ప్రెసెంట్ హాట్ టాపిక్ లో ఉన్నది ఇన్వెస్ట్మెంట్ స్కామ్. ఇట్లాంటి అప్లికేషన్స్ ఎప్పుడు కూడా మనకి ఇంటర్నెట్ లో ఎక్కడ కూడా దొరకవు, రిఫరెన్స్ ద్వారా మాత్రమే. ఒక రిఫరెన్స్ ఇంకో రిఫరెన్స్ ద్వారా మాత్రమే ఉంటాయి. సో ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనం పెట్టుబడులు పెట్టిన తర్వాత స్కామ్. పెట్టుబడులు పెట్టిన తర్వాత వాళ్ళు దివాలా తీయరు. దివాలా తీయటానికే ఆ అప్లికేషన్స్ తయారు చేశారు వాళ్ళు. ఓకే. సో మనం
ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు యాప్లో. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు పర్ డే వచ్చేసరికి 150 రూపీస్ లేకపోతే 200 రూపీస్ వస్తాయి. సో డబ్బులు వస్తున్నాయి, మనకి చాలా ఎక్కువ అమౌంట్ వస్తున్నాయి అనుకుంటారు. బయట 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ ఇస్తారు. కానీ ఇట్లాంటి అప్లికేషన్స్లో అయితే కనుక 10 రూపీస్ 20 రూపీస్ వడ్డీ అని వస్తుంది, చాలా బాగా ఎక్కువ వస్తుందని చెప్పని అనుకుంటారు. ఇది ఒక లెవెల్ ఆఫ్ గేమ్ లాగా ఆడుతుంటారు. 5,000 ఇన్వెస్ట్ చేయగానే రోజు వాటి డబ్బులు వస్తాయి. ఆ తర్వాత రోజు డబ్బులు వస్తున్నాయి కదా 10,000 రూపీస్ పెడదాం అనుకుంటారు. 10,000 రూపీస్ పెడితే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తూనే ఉంటాయి 5,000 రూపీస్ కంటే కూడా. అలాగే 1,00,000 రూపీకి షిఫ్ట్ అయితే కనుక ఈసారి మీరు 1,00,000 రూపీకి షిఫ్ట్ అవ్వండి, ఇంకా మీకు ఎక్కువ రిటర్న్స్ అనేవి వస్తాయి అని చెప్పి ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంటారు. 1,00,000 రూపీస్ చూపించగానే ఎక్కువ రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. ఆహా 1,00,000 రూపీకి ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఇంకా 10,00,000 రూపీస్కి అప్డేట్ అయితే కనుక మీకు ఎంత రిటర్న్స్ వస్తాయి అనగానే 10,00,000 రూపీస్కి అప్డేట్ అవుతారు. ఆ తర్వాత ఇంకా ఏమైందంటే కనుక డైరెక్ట్గా ఆపేరు. మీ ఫండ్స్ అనేవి ఫ్రీజ్ అయిపోయినాయి అండి, గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీజ్ చేశారు, మీరు కేవైసీ ఎట్లాంటి వెరిఫై చేసుకోవాలి, డాక్యుమెంట్ని సబ్మిట్ చేయండి అంటారు. వాళ్ళు ఈ టైం లోపల డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేకపోవటం, లేకపోతే కనుక ఇట్లాంటివన్నీ వాళ్ళకి అర్థం కాకపోవటం జరుగుతుంటాయి. ఒకవేళ సబ్మిట్ చేసినా మీ అమౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోయండి. సెక్యూరిటీ అమౌంట్ కింద ఇంకొక 20 lakhs తీసుకొచ్చి పెడితే ఆ 20 lakhs మీ ఫ్రీజ్ అయిపోయిన 10 lakhs రెండు కలిపి 30 lakhs మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయని అంటారు. ఇంత కష్టపడి ఇప్పుడు 5 lakhs పెట్టామనుకోండి, ఆ 10 lakhs లాభానికి పెరిగిపోయింది, విత్డ్రాల్కి రావట్లేదు. మీరు 5 లక్షలు పెట్టారు, ఓకే, ఇంకో 5 లక్షలు పోతాయి కదా, లాభం కదా, ఎంతకాలం వచ్చినాయి మనకి. జనాలు అందరూ ఏమనుకుంటారంటే అనవసరంగా 5 లక్షలు పోవటం ఎందుకు బయట నుంచి ఒక 20 లక్షలు తీసుకొచ్చి పెట్టేస్తే ఇమ్మీడియట్గా ఆన్ ద నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా 5 లక్షలు మళ్ళీ డ్రా చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. వాళ్ళు పెట్టిన 5 లక్షలు, లాభం వచ్చిన 5 లక్షలు, దాంతోపాటు రికవరీ చేసుకోవడానికి సెక్యూరిటీ డిపాజిట్ కట్టిన 20 లక్షలు మొత్తం కలిపి ఫ్రీజ్ చేసేస్తారు. అలానే ఇలాంటివి ఎయిర్పోర్ట్ స్కామ్స్ కూడా జరుగుతుంటాయి కదా, కస్టమ్స్లో మీ ప్యాకేజ్ ఒకటి ఉండిపోయింది. మీరు అడిగిన సిచ్యువేషన్ ఎలా ఉందంటే డిజిటల్ అరెస్ట్. సరిగ్గా చెప్పాలంటే ఫస్ట్ మీకు 2 రకాల కాల్స్ వస్తాయి. డైరెక్ట్ గా కాల్ రావచ్చు ఒక పర్సన్ దగ్గర నుంచి, లేకపోతే IVR కాల్ రావచ్చు. డైరెక్ట్ కాల్ చేసి ఇట్లా మీ మొబైల్ నంబర్ అండ్ అంతేకాకుండా మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తో వేరే కంట్రీకి ఇట్లా డ్రగ్స్ పాస్ అయినాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. కొంచెం హిందీ, ఎక్కువ ఇంగ్లీష్ దంచి కొడితే ఎట్లా ఉండిద్ది అంటే కనుక రిజర్వ్ ఆఫీసర్ లాగా ఉంటారు. కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు అనమాట. అవతల వాళ్ళు ఎట్లా మాట్లాడితే చోట్ల పుట్టేస్తాయి యువతల వాళ్ళకి. నేను ఆ పార్సన్ పంపించడం అంటారు, మనం మీరు ఇక్కడ పంపించారా నాకు అనవసరం, యువర్ డీటెయిల్స్ ఆర్ హియర్, యూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఆ సిచ్యువేషన్ ఎలా రెస్పాండ్ అవ్వాలో అసలు వాళ్ళకి అర్థమే కాదు. ఇప్పుడు తెలిసిన కోసం ఆన్సర్ చేయొచ్చు, తెలియని కోసం ఏం చేస్తారు, పానిక్ అవుతారు. ఇప్పుడు 970 ఎంత అంటే కనుక సడన్ గా పానిక్ అవుతారు కదా, చిన్న చిన్న విషయాలైనా కానీ అట్లా పానిక్ మోడ్ లో తీసుకువెళ్తారు. ఇంటెలిజెన్స్ నుంచి మీకు ఇట్లా రిపోర్ట్ వచ్చింది చూడండి అని చెప్పి వాట్సాప్ లో మెసేజ్లు పెడతారు. ఇమీడియట్ గా మీరు ఆ వీడియో కాల్లోకి రండి, మీరు ప్రెజెంట్ అవ్వండి, లేకపోతే పోలీసులు అందరూ మీ చుట్టూ మూడతారు. వీ హ్యావ్ ఎవ్రీ ఎవిడెన్స్ ఆఫ్ యూస్. మీరు ఎప్పుడు కూడా ఎస్కేప్ అవ్వలేరు అంటే కనుక ఎందుకు వచ్చిన గొడవ ఒకసారి ఏంటో చూద్దాం అని చెప్పి వాళ్ళు ఇంక మీద ఓపెన్ చేస్తే కనుక దెన్ వాళ్ళు డైరెక్ట్గా కోర్టు సెటప్నే పెట్టేస్తారు. ఏవైతే ఉన్నాయో ఆ కేసెస్ మొత్తం తన మీద ఉన్న ఛార్జ్ షీట్ మొత్తం కూడా చదువుతూ ఉంటారు అనమాట. సో చదివిన తర్వాత అవి ఎలా ఉంటాయి అంటే ఆ సెక్షన్లు అవన్నీ కూడా ఉనికి పుట్టిస్తాయి. సిచ్యువేషన్ ఎలా ఉండిద్ది అంటే కనుక ఆ స్ట్రీమ్ అవుతూనే ఉండిద్ది, లైవ్ వీడియో స్ట్రీమ్ అవుతూనే ఉండిద్ది. తింటాం కూడా అక్కడే తినాలి, ఆ తర్వాత పడుకోవడం కూడా అక్కడే పనుకోవాలి. మన సిచ్యువేషన్ బ్యాడ్ అవుతున్నప్పుడు మన బ్రెయిన్స్ అనేవి చాలా ఇదైపోతాయి. వాళ్ళని ఆ స్టేజ్లో తీసుకెళ్తారు. ఆ టైంలో వాళ్ళు ఏం చెప్తారంటే కనుక, సో మిమ్మల్ని ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్, మీరేం కంగారు పడమాకండి, ఫస్ట్ దానికి మీరు కోఆపరేట్ చేయండి, మీ మొబైల్ ఫోన్స్ యాక్సెస్ని మేము తీసుకుంటాము, కానీ మీరు కమ్యూనికేషన్స్ ఇవన్నీ కరెక్ట్గా మీరు చేశారా లేదా అని మేము ఇన్వెస్టిగేట్ చేయాలి. సో మేము మా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉంటే కనుక మీరు కమ్యూనికేషన్ ఏం లేకపోతే మేము వదిలేస్తాం అంటారు. సో అది కూడా కరెక్ట్ కదా. వీళ్ళు అట్లా కమ్యూనికేషన్ చేయలేదు, వీళ్ళు కూడా ఫుల్ ఫోన్కి యాక్సెస్ ఇస్తారు, సోషల్ ఇంజనీరింగ్. ఓకే, చక్కగా సోషల్ ఇంజనీరింగ్ చేసి ఫుల్ ఫోన్కి యాక్సెస్ తీసుకొని మొత్తం ఆ బ్యాంక్ యాక్సెస్ తీసుకుంటారు. సరిగ్గా చెప్పాలంటే కనుక మీ బ్యాంకులో ఎంత అమౌంట్ ఉన్నాయి అంటే మీరు దొంగతనంగా ట్రాన్సాక్షన్ చేస్తారా చూపించండి, ఒకసారి మీ డీటెయిల్స్ మొత్తం చూపించండి, మీ బ్యాంక్ పాస్వర్డ్స్ ఇవ్వండి, దే విల్ గివ్ యూ. ఎఫ్డీస్ మీకు ఎంత ఎఫ్డీస్ ఎలా వచ్చినాయి మేము ముందు వెరిఫై చేయాలి, మా దగ్గర అంతవరకు మీ ఫండ్స్ ని ఫ్రీజ్ చేస్తాం, కానీ కేసు కనుక ప్రూవ్ అయితే కనుక మీ ఫండ్స్ ని మేము రిలీజ్ చేసేస్తాం అని చెప్పి మొత్తం ఆ ఫండ్స్ మొత్తం వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం ఊట్ చేసి వదిలిపెడతారు అనమాట.
సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ దిస్ నూడ్ వీడియో కాల్స్ అంటారు, డీప్ ఫేక్ వీడియోస్ అంటారు. చాలా మందికి డీప్ ఫేకింగ్ అంటే తెలియదు. చూడండి, మీ మొహాన్ని ఏదైతే ఉందో మీ మొహాన్ని తీసుకొచ్చి వేరే పర్సన్ కూడా ఎగ్జాక్ట్ గా అటాచ్ చేయొచ్చు. ఇట్స్ లుక్స్ లైక్ యూ. దేర్ ఇస్ నో సింగిల్ చేంజ్ ఇన్ ఇట్. ఎగ్జాక్ట్ గా ఎంత ఫేమస్ పర్సన్ యొక్క ఫేస్ నైనా తీసుకొచ్చి, ఎట్లాంటి పర్సన్స్ యొక్క ఫేస్ నైనా తీసుకొచ్చి దానికి మనం అటాచ్ చేసేయచ్చు. అసలు ఏ మాత్రం కూడా తేడా అనేది ఉండదు అనమాట. రీసెంట్ గా రష్మిక మందన మనం కేసుని చూసాం, రష్మిక మందన. సో ఇది వరకు అయితే కనుక ఫొటోస్ ని ఎడిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు లైవ్ వీడియోస్ ని అట్లా మోడిఫై చేయడం అనేది జరిగింది అనమాట. సో దీని వల్ల రియల్ టైమ్ లో క్రిమినల్స్ దగ్గర నుంచి ఎంత ఇంపాక్ట్ ఉండదో తెలియదు, కానీ సొసైటీ నుంచి మాత్రం చాలా ఇంపాక్ట్ ఉంటుంది. చాలా వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. ఒకళ్ళిద్దరు సమాధానం, ఎంతమందికి సంబంధించి ఒకళ్ళిద్దరు సమాధానం చెప్పుకుంటాం, మిగతా వాళ్ళందరూ ఆ రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు పన్నోడు. ఎస్ అవును, దట్ విల్ టేక్స్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్. ఓకే, సో ఈ డీప్ ఫేకింగ్ అంటే కనుక ఒక మనిషి యొక్క ఫేస్ ని తీసుకొచ్చి వేరే మనిషికి పెట్టడం అనేది ఈ డీప్ ఫేకింగ్ అనమాట. సో దానికోసం అనలైజ్ చేయడానికి మన దగ్గర కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి అది కరెక్టా కాదా అని చెప్పి మనం అనలైజ్ చేయొచ్చు. కాకపోతే ఇట్లాంటి డీప్ ఫేకింగ్ విషయాల్లో మాత్రం మనం కొంచెం ధైర్యంగా ఉండాలి. ఇఫ్ ద సిచ్యువేషన్ కమ్స్, ఆల్వేస్ బీ స్ట్రాంగ్. లా ఎన్ఫోర్స్మెంట్ ని ప్రొసీడ్ అవటం అండ్ సోషల్ మీడియాకి నచ్చ చెప్పుకోవటం. కరెక్ట్ కదా అని చెప్తే ముందు జనాలు ఆగుతారు ఫస్ట్. నూడ్ వీడియో కాల్స్ ఎందుకు చేస్తుంటారు అసలు? ఇంత పే చేయండి, నేను ఇట్లా వీడియో కాల్ చేస్తాను అని చాలా మందికి మెసేజ్ కూడా పంపిస్తుంటారు కదా ఫేస్బుక్ లో. అసలు వాట్ ఈస్ ద ఎజెండా బిహైండ్ దిస్? సో ఇప్పుడు మీరు అన్నట్టే, ఎవరికైనా కానీ ఒక లింక్ పంపిస్తే డైరెక్ట్ పంపించంగా క్లిక్ చేస్తారా? క్లిక్ చేయరు. ఎంత ఎదవలైనా కానీ క్లిక్ చేయరు. క్లిక్ చేయాలని ఉన్నా కానీ క్లిక్ చేయరు. మనం ఏం చేయాలి? కొంత నమ్మకాన్ని యాడ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ సోషల్ ఇంజనీరింగ్. మీకు ఆన్లైన్ ఫండ్ కావాలి అంటే కనుక నాకు ఇంత పే చేయండి చాలు అంటారు. వాళ్ళు అట్లా ట్రస్టింగ్ క్రియేట్ చేస్తారు. బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏది? అల్టిమేట్ క్రైమ్. నిజాయితీ గల ఒక పర్సన్ లాగా అప్రోచ్ అవుతారు. చేసిన చెడు పైన అయినప్పటికీ కూడా నిజాయితీగా అప్రోచ్ అవ్వగానే వాళ్ళ అమౌంట్ ని, ఆ 2000 ఏదైతే ఉందో పే చేసి చక్కగా చూస్తారు. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారంటే కనుక, ఇప్పుడు ఈ వీడియోని తీసుకొని నువ్వు నాకు కనుక నేను అడిగిన డబ్బు పంపించకపోతే ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి పాస్ చేస్తా అంటారు. చాలా మంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు ఫేస్బుక్ లో. లేకపోతే కనుక అందరూ కూడా చాలా మంది ఫేస్బుక్ లో ఆల్ ఫ్రెండ్స్ ఓపెన్ లో పెట్టేసుకున్నారు, ప్రైవసీ లో పెట్టుకోకుండా. సో అట్లాంటి వాళ్ళు పెద్ద దెబ్బ. మీరు డబ్బులు పంపిస్తే ఈ వీడియోని పబ్లిష్ చేయం. ఒకవేళ పంపించకపోతే కనుక మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మొత్తాన్ని పంపిస్తాం. సో వాళ్ళ మోటో, వాళ్ళు అడిగే 2,000 రూపాయలు కాదు. వాళ్ళ మోటో ఏంటి అంటే కనుక ఫైనల్ అమౌంట్, హైయెస్ట్ అమౌంట్. కాకపోతే దానికి ఒక ట్రస్ట్ ని క్రియేట్ చేయాలి. కాబట్టి నేను నిజాయితీ అయిన ఒక బ్రోకర్ని నన్ను యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి అల్టిమేట్ గోల్ ని అప్లై చేస్తుంటారు. సైబర్ క్రైమ్ లో ద కీ పాయింట్ ఏంటి? ఎమోషన్. మీరు డబ్బులు పంపించలేకపోయినా, లేకపోతే పంపించనన్నా కూడా ఆ వీడియోస్ ని పోస్ట్ చేయగానే ఇమీడియట్ గా అన్ని అందరూ చూస్తారు. ఏంటిదంతా అంటారు. 3 నమ్మిన 4వ వాడు దొరికారు వీడియో అని చెప్పి స్ప్రెడ్ చేస్తాడు విషయం మొత్తాన్ని కూడా. ఇట్లాంటి చాలా దారుణాలు జరిగిపోయి ఆ సిచ్యువేషన్ ఎలా కంట్రోల్ చేయాలో తెలియక సూసైడ్ చేసుకుని చనిపోతుంటారు. సిఐడిలో కూడా వర్క్ చేస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళతో. సో మీ కెరియర్లో మీరు చూసిన ది బిగ్గెస్ట్ డిజాస్ట్రస్ సైబర్ క్రైమ్ అంటే ఏంటి? కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటే డిపార్ట్మెంట్ పరంగా ఛాలెంజింగ్ కేసెస్ వచ్చినాయిలే, కానీ నా జీవితం మీద నాకే విరక్తి పట్టే సిచ్యువేషన్స్, ఇండివిజువల్ క్రైమ్ కేసెస్ ని సాల్వ్ చేసేటప్పుడు మాత్రం మనుషులు ఇంత ఎక్స్టెన్షన్ కి వెళ్తారా అని అనిపించింది నాకు. ప్రైవేట్ కేసు అయితే కనుక బయటికి చెప్పలేను, కానీ అండి గవర్నమెంట్ కేసు అయితే కనుక ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నాకు ఒక ఎస్ఐ గారు కాల్ చేసి, ఐ డోంట్ వాంట్ రివీల్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, నాకు పలానా వాళ్ళు రెఫరెన్స్ ఇచ్చారు మిమ్మల్ని, మీరు నాకు తెలియదు కానీ రెఫరెన్స్ ఇచ్చారు. మీరు నా దగ్గర విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళ వెబ్సైట్ ని ఎవరో హ్యాక్ చేశారు, మేము దాన్ని మళ్ళీ సరిగ్గా చేశాము, బట్ స్టిల్ హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్. వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. చిత్రహింసలో పెడుతున్నారు ఆ ఫ్యామిలీని. దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళకి తిండి తిప్పలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్యామిలీ మొత్తం. మీరు ఒకసారి చూడండి అంటే కనుక విక్టిమ్స్ నా దగ్గరకు వచ్చారు. సో వచ్చిన తర్వాత విక్టిమ్స్ కి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళకి మనం ఫస్ట్ మనోధైర్యం ఇవ్వాలి. ఒక క్రైమ్ ని సాల్వ్ చేయాలి అంటే కనుక టెక్నికల్ నాలెడ్జే కాదండి, బ్రెయిన్ ని ఉపయోగించాలి, అట్ ద సేమ్ టైం టెక్నికల్ పార్ట్ ని కూడా ఉపయోగించాలి. ఎయిటి వాడి యొక్క ఆలోచనల్ని, చూపుల్ని అర్థం చేసుకోగలగాలి, సందర్భాలని అనలైజ్ చేయగలగాలి. ఇట్లాంటి వాళ్ళు మాత్రం క్రైమ్స్ ని సాల్వ్ చేస్తారు. ఫస్ట్ ఒట్టి హ్యాకింగ్ ఒకటే వస్తే కనుక ఐ డోంట్ బిలీవ్ దట్ దే విల్ సాల్వ్ ఆల్ ద క్రైమ్ కేసెస్. వీ షుడ్ హ్యావ్ ద కంట్రోల్ ఆన్ ద ఎమోషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మీరేం భయపడమాకండి, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అసలు మీకు తెలిసింది ఏంటో నాకు చెప్పను.
ఐ జస్ట్ గివ్ ద ఆపర్చునిటీ. ఫస్ట్ పేషెంట్ ఏం చెప్పాలి కూడా తను పూర్తిగా చెప్పాలి. అప్పుడు మనకి ఏమైనా క్వశ్చన్ ఏరియాస్ ఉండడానికి అడగాలి. సో తను చెప్పింది ఏంటి అంటే, మీ నాన్న ఆస్తి పాస్తులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నాకు ఇవ్వమని చెప్పు. మీ నాన్న నిన్ను ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు, మీ నాన్న నిన్ను కన్ను పెంచలేదు, వేరే చోట నుంచి తీసుకొచ్చారు. మెసేజెస్ చాలా లాంగ్ బ్యాక్ నుంచి మా అమ్మాయి నంబర్ నుంచి మా అమ్మాయికి ఇట్లా మెసేజ్లు వస్తున్నాయండి, ఎవరు పంపిస్తున్నారో కూడా తెలియట్లేదు. అంతేకాకుండా మా వైఫ్ వాట్సాప్ టీపీ అనేది మారిపోతుంది పద్దాకల్లా. అంతేకాకుండా మా వైఫ్ ఫోన్ నంబర్ నుంచి వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తున్నాయి, మళ్ళీ వాళ్ళ చుట్టాలు కాల్ చేస్తే మళ్ళీ మా వైఫ్కి వస్తున్నాయి. నేను కాల్ చేయలేదంటే కనుక మా చుట్టాలు నమ్మట్లేదు. కూతురికేమో తన నంబర్ నుంచి తనకి ఎస్ఎంఎస్లు వస్తున్నాయి, తల్లికేమో తన డీపీ మారిపోయింది, అదొక సినారియో. అంతేకాకుండా తన ఫోన్ నంబర్ నుంచి వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తున్నాయి, మదర్ ఫోన్ నంబర్ నుంచి. తండ్రికి కూడా ఏంటంటే కనుక థ్రెటన్ కాల్స్, రోబోటిక్ వాయిస్ కాల్స్. కంప్లీట్ ఫ్యామిలీ ఎట్ స్టేక్. ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేయడం ఆ అమ్మాయి పేరు మీద, వాళ్ళ కూతురు చనిపోయినట్టుగా శ్రద్ధాంజలి ఫొటోస్ ని డిజైన్ చేసి పోస్ట్ చేయటం. మనం డిస్కస్ చేసిన మనకి చాలా క్యాజువల్ గా అనిపిస్తాయి, బట్ ఒకళ్ళ కూతురు చచ్చిపోయినప్పుడు శ్రద్ధాంజలి ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో కనిపించడం. అండ్ అంతేకాకుండా తల్లి వాట్సాప్ స్టేటస్ లో కూతురు శ్రద్ధాంజలి ఫొటోస్ అంటే కనుక అసలు అది కూడా బతుకున్న కూతురు గురించి. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్లీ టైడ్ అప్. ఆ వాట్సాప్ ని మనం చూస్తే కనుక వాట్సాప్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, అందులో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. వెబ్ వాట్సాప్ ఓపెన్ చేశారేమో, కంట్రోల్ చేస్తున్నారేమో అని అనుకున్నాను. అట్లాంటిది ఏం జరగలేదు. మరి అట్లాంటప్పుడు డీపీలు ఎందుకు చేంజ్ అవుతున్నాయి? డీప్ గా మొబైల్ ఫోన్ డిక్ చేసినప్పుడు ఐ సా దట్ there is a malicious program was installed on a particular date. ఫ్రంట్ ఎండ్ లో కనిపించదు మనకి, బ్యాక్ ఎండ్ లో రన్ అవుతూ ఉంటుంది. అయితే మనం మెమరీని అనలైజ్ చేయొచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాప్స్ నోటిఫికేషన్ లోకి వెళ్ళి కనిపిస్తుంది. కానీ లక్కీగా మనకు కనిపించింది ఇక్కడ, అంటే క్లూ దొరికినట్టు. ఇప్పుడు విషయం ఏంటంటే కనుక పలానా టైంలో పలానా డేట్ లో ఈ మొబైల్ ఫోన్ ఎవరి చేతిలో ఉంది, నాకు ఆన్సర్ కావాలి. పలానా తేదీన మీరు ఎక్కడ ఉన్నారు అని నేను అడిగా. అంటే మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందండి, మేమందరం మా నాన్నగారి కర్మ చేస్తున్నప్పుడు మా తమ్ముడు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారండి అని చెప్పాను. సో కూతురు ఫోన్ హ్యాక్ అవ్వలేదు, మదర్ ఫోన్ హ్యాక్ అయింది. మీ వైఫ్ ఫోన్ ఎవరైనా తీసుకున్నారంటే, అంటే మా తమ్ముడు వాళ్ళు తీసుకున్నారండి, ఏదో పని చేసుకోవాలని చెప్పి అన్నారు. ఐ సస్పెక్ట్ ద తమ్ముడు ఈజ్ ద కల్ప్రిట్, బట్ ఐ కెనాట్ కంక్లూడ్ దట్. తమ్ముడు ఏమో సిటీలో ఉంటాడు, స్టూడెంట్ హాస్టల్స్ నేను అనుకున్నాను. స్టూడెంట్స్ నుంచి కొంత నాలెడ్జ్ ని గెయిన్ చేసి టెంపరీగా ఏమైనా చేసి ఉండొచ్చేమో, జస్ట్ లైక్ ఇమాజినేషన్, దాట్స్ ఇట్. అప్పుడు మీ తమ్ముడితో మీరు మాట్లాడాలని చెప్పి నెక్స్ట్ నేను ఏం చేస్తుంటే పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన తర్వాత వెన్ ఐ స్టార్ట్ టాకింగ్ విత్ హిస్ తమ్ముడు, ఈస్ వెరీ మచ్ ఇంటెలిజెంట్. అది ఎట్లా అనిపించిందంటే నాకు, దిస్ నాలెడ్జ్ అండ్ దిస్ ఇంటెలిజెన్స్ విల్ హెల్ప్ఫుల్ టు డూ ఎనీ సర్టెన్ క్రైమ్స్. అట్లాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ వాళ్ళతో మాట్లాడే ముందు రోజు నైట్ మొత్తం చార్ట్స్ మొత్తం చూసినప్పుడు చార్ట్ లో నేను ఒక ప్యాటర్న్ గమనించాను. గుంటూరు, ఆ గుంటూరు అనే వర్డ్ పదే సార్లు రాంగ్ రాశారు వాళ్ళు. ఆ రాంగ్ ని పదే రిపీట్ చేశారు. అంటే ఆ తప్పు తన అలవాటు. సో నేను డిపార్ట్మెంట్ తో మాట్లాడాను. ఐ గాట్ ఏ క్లూ. వన్ ఈస్ ఆ యాప్ ఎప్పుడు ఇన్స్టాల్ చేయబడింది, 2 ఆ SMS లో ఒక ప్యాటర్న్, క్రిమినల్ ప్యాటర్న్. ఇలా సార్ ఈ ప్యాటర్న్ మేము ఐడెంటిఫై చేయలేదు. యూఆర్ వెల్, జస్ట్ లైక్ మనం అనలైజ్ చేయాలి, ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా మనం అనలైజ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ నేను సార్ని అడిగాను, ఐ జస్ట్ వాంట్ టు మీట్ ఆల్ ద పీపుల్, అందరిని కూర్చోబెట్టి మాట్లాడి 1 by 1 మాట్లాడి ఇట్లాంటివన్నీ కూడా నేను చేసిన తర్వాత ఒక సర్టెన్ ఫ్లో చార్ట్ నేను డిజైన్ చేసుకున్నాను. వీళ్ళు ఈ సిచ్యువేషన్స్ అది నేను నోట్ చేసుకున్నాను. వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్సే కాదు, నాకు కనపడింది ఏంటి, నాకు అనిపిస్తుంది ఏంటి, ఈ మొత్తం నేను చూడాలి. వాళ్ళు చెప్పింది అంతా తెలుసుకుని న్యాయం ఎలా జరిగింది. ఎవరైతే రైతున్నారో తనకు కూతురు ఉంది కదా, మ్యారీడ్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఒక క్రైమ్ కేసుని సాల్వ్ చేయాలంటే నేను ఇంట్లో కూర్చొని ఆ డేటాని అనలైజ్ చేయడం ఇది కాదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సాల్వ్ చేయాలంటే కనుక జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఎవరైతే కనుక పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో, తనకు డాటర్ ఉంది కదా, అతనికి బాగా సపోర్ట్ చేసే ఒక బ్యాంకర్ ఉన్నాడు. అసలు కేసు పెట్టమని చెప్పింది ఆ బ్యాంకర్. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తను మొత్తం చూసుకుంటున్నాడు. బ్యాంకర్ ఇస్ యంగ్స్టర్ యాక్చువల్లీ. సో ఇదంతా కాదని చెప్పి నేను 3 ప్యాటర్న్స్ తీసుకున్నాను. నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన IP అడ్రస్లు ఏంటి, రిజిస్టర్ చేసిన ఈమెయిల్ అడ్రస్లు ఏంటి, ఆ ఫోన్ నెంబర్లు ఏంటి, మెటా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రావాలి. నేను డిపార్ట్మెంట్ చెప్పాను, ఒక లెటర్ రాసి పడేసేయండి SP ఆఫీస్కి. SP ఆఫీస్ నుంచి నోడల్ ఆఫీస్కి వెళ్తుంది. నోడల్ ఆఫీసర్ వాళ్ళు ఆ డేటాని ఇస్తారు మనకి. ఇమీడియట్ గా చేయండి ఆ పని అని చెప్పి ఒక లెటర్ ఫార్మేట్ ఇచ్చేసి చెప్పగానే ఆ డేటాను తీసుకొస్తున్నారు. అండ్ కాల్ డేటా, CDR తీపించాం. CDR నుంచి ట్రంక్ లాక్స్ అనలైజ్ చేయించాం. ఆ తర్వాత వీళ్ళు ఐడెంటిఫై ద IP అడ్రసెస్. ఆ IP అడ్రస్ ఈ IP అడ్రస్ మ్యాచ్ అవుతుందో నేను చెక్ చేసుకుంటున్నాను.
ఓకే. అండ్ దాంతోపాటు ఆ ఎస్ఎంఎస్ల ప్యాటర్న్ నేను అందరికీ చెప్పాను, అక్కడున్న వాళ్ళందరికీ కూడా మీ అడ్రస్లు రాయండి అని చెప్పాను. అడ్రస్లో ఖచ్చితంగా గుంటూరు ఉంటుంది. రాసినప్పుడు నాకు ఎక్కడ కూడా ఆ ప్యాటర్న్స్ అనేవి నాకు కనిపించలేదు, గుంటూరు అనే ప్యాటర్న్. అంటే అనగా ఆ ఎస్ఎంఎస్లు ఎవరైతే పెట్టారో నేను చేసిన తప్పు ఏంటంటే ఆ బ్యాంకర్ ని డౌట్ పడకపోవటం. ఎందుకంటే అతను ఒక విక్టిమ్ రోల్ ప్లే చేశారు. నాకు కూడా కాల్ వచ్చిందంటే అది కూడా నా కళ్ళ ముందు. అల్టిమేట్ గా నేను ఏం చేశానంటే కనుక డిపార్ట్మెంట్ ని పర్మిషన్ తీసుకున్నాను. ఐ జస్ట్ వాంట్ టు కాంప్రమైజ్ దేర్ మొబైల్ ఫోన్స్ ఫస్ట్, ఎవ్రీ వన్ మొబైల్ ఫోన్. ఒకవేళ మనకి ఏమైనా క్లూస్ దొరకచ్చు. వాళ్ళు ఇప్పుడు స్టేషన్కి వచ్చారు, కంపల్సరీగా వాళ్ళ స్టేషన్ నుంచి వెళ్ళంగానే సిచ్యువేషన్ ఇది అని చెప్పి క్రైమ్ పార్ట్నర్ తో ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు. ఈ సిచ్యువేషన్ వదిలేస్తే కనుక మనకి మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందని చెప్పాను. బట్ ఆఫీసర్ నన్ను అలో చేయలేదు ఆ పని చేయడానికి. మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని మనం అప్లై చేయగలని చెప్పి ఓకే అని నేను చెప్పాను. బట్ ఐ ఇన్ఫెక్టెడ్ దోస్ ఫోన్స్. తన వృత్తి ప్రకారంగా తను చేయకూడదని చెప్పారు డిపార్ట్మెంట్ పరంగా, నా వృత్తి పరంగా నేను చేశాను. ఐ జస్ట్ వాంట్ క్లూస్. ఆఫ్టర్ దట్ క్రైమ్ పార్ట్నర్ ఎవరు నాకు అర్థమైంది. ఒకటి తమ్ముడు, రెండు ఆ బ్యాంకర్. బ్యాంకర్కేమో ఆ పిల్ల కావాలి, తమ్ముడికేమో ఆస్తి కావాలి. మీ మొబైల్ ఫోన్ నెంబర్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి, ఐపీఎస్ ఆఫీసర్కి థ్రెటనింగ్ మెసేజ్ పెట్టాం అనుకోండి, ఫస్ట్ ఎవరిని తీసుకెళ్ళిపోతారు? 4 పీకేసిన ఆ తర్వాత మెల్లగా ఆరామ్సే ఎక్స్పర్ట్ని పిలిచి అనలైజ్ చేసిన తర్వాత సారీ చెప్పేసి పంపించేస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇంపాక్ట్ పడేది విక్టిమ్సే. ఇట్లాంటి చాలా క్రైమ్స్ జరిగినాయి. ఒక ఎక్స్ఎంఎల్ఏకి ఒక కాల్ వచ్చింది, ఇట్లాగా మేము హైకమాండ్ నుంచి మాట్లాడుతున్నాము, ఫోన్ నెంబర్ అదే.